హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన సరికొండ జయశ్రీ విరచిత కథ కాలం మారింది అనే దాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు సమకాలీన కథా సందేశంగా దీన్ని వినిపిస్తాను. ఇక వినండి. కాలం మారింది. ఇక కథలోకి ప్రవేశిద్దామా? అరే ఆదిత్య, నువ్వు చెప్పేది నీకేమైనా అర్థమవుతుందా అంది సుగుణ. అమ్మా, కాస్త ప్రశాంతంగా ఆలోచించు, నీకు కూడా అర్థమవుతుంది అన్నాడు ఆదిత్య. నాకు అర్థమవుతాయి ఏంటిరా? నీ స్నేహితులు ఎవరికైనా చెప్పు, నవ్విపోతారు చిరాకుగా అంది. ఇందులో నవ్వడానికి ఏముంది? ఇది మన ఇంటి పరిస్థితి. అయితే మాత్రం ఇలాంటి నిర్ణయమా? చూడమ్మా, నీకు మోకాళ్ళ నొప్పులు, నా పిల్లలు చిన్నవాళ్ళు, పూర్తిగా నీ మీద భారం మోపలేను. నాకు ఆరోగ్యం సరిగా లేదని ఇలా చేస్తావా? బాధగా అంది. తల్లి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని, చాచా, అలాంటిదేం లేదమ్మా. నువ్వు చేసే శ్రమ నువ్వు చేస్తూనే ఉన్నావు కదా రోజు. శక్తికి మించిన శ్రమ కూడా ఒంటికి మంచిది కాదు. నా పిల్లలతో పాటు నిన్ను కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా అని చిన్నపిల్లలకు చెప్పినట్టుగా అనునయంగా చెప్పాడు. ఏమోరా, నా మనస్సు ఎంత మాత్రం అంగీకరించడం లేదు. ఇంకా వాదించకుండా చిన్నగా నవ్వి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు ఆదిత్య. ఆదిత్య గాయత్రీలకు 2 పిల్లలు. పెళ్లికి ముందు గాయత్రి ఉద్యోగం చేసేది. పెళ్లి తర్వాత 2 పిల్లలు వెంటనే కలగటం, అత్తయ్య సుగుణ ఊళ్ళో ఉండటంతో పిల్లలను చూసేవారు లేక ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూనే కొత్త కంప్యూటర్ కోర్సులు చేస్తూ తనను తాను అప్డేట్ చేసుకుంది. అనారోగ్యం కారణంగా ఊళ్ళో ఒక్కతి ఉండలేక కొడుకు ఇంటికి చేరింది సుగుణ. ఒకరోజు సాయంత్రం ఆదిత్య ఆఫీసు నుంచి వచ్చాక అత్తగారు సుగుణ, ఆదిత్య, గాయత్రి కబుర్లు చెప్పుకుంటూ టీ తాగుతున్నారు. ఆది, ఒక ఆలోచన వచ్చింది, చెప్పనా అంది గాయత్రి. దానికేమిటి పర్మిషన్, శుభ్రంగా కక్కేయి అంటూ నవ్వుతూ అన్నాడు. పో ఆది, అలా అయితే చెప్పను అంటూ చిరుకోపంగా అంది గాయత్రి. ఓకే, సరే చెప్పు. ఏం లేదు, నేను ఇంతకుముందు పనిచేసిన కంపెనీలో జాబు ఏమైనా ఉందేమో అడగనా? ఆదిత్య గాయత్రి ముఖంలోకి చూశాడు. సరదాగా లేదు, సీరియస్గానే ఉంది గాయత్రి. మరి ఇంటి పనులు, పిల్లలు ఎలా మేనేజ్ చేస్తావు? అన్నీ చేసి వెళ్తాను. ఇంకా ఏమన్నా ఉంటే అత్తయ్య గారు ఉన్నారు కదా, చూస్తారు. సుగుణ వింటూ టీ తాగుతుంది సంభాషణ. అమ్మకు ఆరోగ్యం సరిగా లేదు కదా, ఉదయం నుండి నువ్వు వచ్చేదాకా 2 పిల్లల్ని మేనేజ్ చేయగలదా? లేదులే అది, నాకు తెలియదా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేలా చూసుకుంటా. పిల్లలు పెరుగుతున్నారు కదా, ఖర్చులు పెరుగుతున్నాయి. ఏదో చిన్న ప్రయత్నం చేద్దామని
అని వివరించింది గాయత్రి. "ఆ, అవును, నువ్వన్నది కూడా నిజమే. రోజు రోజుకు ఖర్చులు పెరుగుతాయి, కానీ తరగవు కదా. సర్లే, అడిగి చూడు, నష్టమేమి లేదుగా. అయినా నువ్వు చాలా కోర్సులు కూడా చేసావు కదా, ప్రయత్నం చెయ్యి. తెలిసిన కంపెనీ కదా" అన్నాడు ఎంకరేజ్మెంట్గా ఆదిత్య. అవును ఆది, నా వర్క్ను వాళ్ళు చాలా ఇష్టపడ్డారు. నేను మానేస్తానని చెప్పగానే చాలాసార్లు వద్దని చెప్పారు. నేనే పిల్లలు పెరిగాక మళ్ళీ వస్తానని చెప్పా. అవునా? మరింకేం, ట్రై చెయ్యి. అమ్మా, ఏమైంది గాయత్రికి? ఎందుకలా అన్యమనస్కంగా, దిగాలుగా ఉంది? ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. ఈరోజేంటి నేను వచ్చి ఇంతసేపైనా ఒక్క మాట లేదు అని అడిగాడు ఆదిత్య తల్లి సుగణ్ణి. ఏమోరా, ఏదో ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, త్వరగా వస్తా, కాస్త పిల్లల్ని చూడండి అని చెప్పి వెళ్ళొచ్చింది. ఓహో, ఇంటర్వ్యూకి వెళ్ళుంటుంది. జాబు రాలేదు కావచ్చు. అయ్యి ఉంటుంది పాపం. నువ్వు మాట్లాడు తనతో అంది సుగుణ. గాయత్రి, ఇలా రా. ఏంటి అది? ముందు కూర్చో అంటూ పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కూర్చుంది మౌనంగా. నువ్వు ఇప్పుడిప్పుడే ఉద్యోగం వెతకటం మొదలుపెట్టావు కదా, మొదటి ప్రయత్నానికే డిప్రెషనా? 5-6 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కదా, కాస్త టైం పట్టొచ్చు. దాని గురించి ఎక్కువ ఆలోచించకు, వేరేది వెతకొచ్చులే. బీ హ్యాపీ అంటూ భుజం మీద చెయ్యి వేశాడు ఆదిత్య. నీకు విషయం చెప్పాలి అన్నది నింపాదిగా గాయత్రి. అవునా, చెప్పు. అక్కడేమైనా జరిగిందా అడిగాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. నేను వాళ్ళను ఆన్లైన్ జాబ్ కావాలని అడిగా. వాళ్ళు ప్రస్తుతం లేవన్నారు. కానీ కానీ ఏమన్నారు? నేను పాత ఎంప్లాయీనని గుర్తించి నా అప్డేటెడ్ స్కిల్స్ పైన ఇంటర్వ్యూ చేశారు. చేసి ఏం చెప్పారు? అన్నీ బాగా నచ్చాయని నాకు అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఇస్తామన్నారు. కొద్ది రోజుల్లోనే మేనేజర్గా ప్రమోట్ చేసే అవకాశం ఉందని చెప్పారు. శాలరీ కూడా ప్రస్తుతం మనకు వస్తున్న దానికి 2 రెట్లు ఇస్తామన్నారు. వావ్, ఇంత గుడ్ న్యూస్ ఇంత చప్పగా చెబుతారా ఎవరైనా? కానీ అది, ఇందులో ఒక సమస్య ఉంది. సమస్య ఏంటది? నేను ఇంటి నుండి వర్క్ చేయటానికి వీలు కాదు, ఆఫీస్కి వెళ్ళాలి. సరే, దిగులు పడకు. నీకు అర్హత లేకపోతే అంత ఎక్కువ శాలరీతో అంత పెద్ద పోస్ట్ ఇవ్వరు కదా. ముందు దానికి సంతోషించు. నువ్వు వెళ్ళడానికి ఏదో ఒక మార్గం చూద్దాంలే అంటూ గాయత్రి చేతిని తన చేతిలోకి తీసుకొని ప్రేమగా తట్టాడు ఆదిత్య. ఆదిత్య గాయత్రికి భరోసా అయితే ఇచ్చాడు, కానీ అక్కడే మొదలైంది అసలు సమస్య. అదే తల్లిని ఒప్పించడం. చిన్నవాడిని పడుకోబెట్టి పెద్దవాడిని తీసుకురావటానికి స్కూల్కి వెళ్ళింది గాయత్రి. ఎరా, ఏమి నిర్ణయించుకున్నారు అని అడిగింది సుగుణ కొడుకు ఆదిత్యని. అమ్మా, ఇలారా అని చైర్లో కూర్చోబెట్టి ఆమె ఎదురుగా కాళ్ళ దగ్గర కింద కూర్చున్నాడు ఆదిత్య. అమ్మా, మనం కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం. పోరా, ఏదో సోది చెబుతావు. అది కాదమ్మా, విను ముందు. నాన్న పోవటంతో ఆర్థిక పరిస్థితి బాగాలేక నేను ఎక్కువ చదవకుండానే ఆ దొరికిన ఉద్యోగం చేయవలసి వచ్చింది. ఏదో ఒకటి చేస్తున్నావు కదా. చేస్తున్నాలే,
కానీ గాయత్రి నాకంటే ఎక్కువ చదువుకుంది. సమర్థత కూడా నాకంటే ఎక్కువే. అందుకే ఇప్పుడు నాకంటే 2 రెట్ల జీతంతో ఉద్యోగం వచ్చింది. అయితే నువ్వు ఉద్యోగం మానేసి పిల్లల్ని చూస్తూ కోడల్ని ఉద్యోగానికి పంపుతానంటావు, అంతేనా? అదే కదా మొన్నటి నుండి చెప్తుంది. సుగుణ ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చుంది. అమ్మా, వెనకటి రోజుల్లో మగవాళ్ళు చదువుకొని ఉద్యోగం చేస్తే ఆడవాళ్ళు ఇంటి పట్టు నుండి వంట వార్పు చేసేవారు. కానీ కాలం మారిందమ్మా. ఇప్పుడు ఆడ మగ తేడా లేకుండా అందరూ చదువుకుంటున్నారు, ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నారు. పరిస్థితులకు అవసరాలకు అనుగుణంగా మనం కూడా మారాలి. నేను ఎంత ప్రయత్నం చేసినా గాయత్రి అంత సంపాదించలేను. అయినా కుటుంబ అవసరాల దృష్ట్యా ఉద్యోగం చేయొద్దు అంటే గాయత్రి మానేస్తుంది. ఇంతకు ముందు కూడా మానేసింది కదా. కానీ నువ్వే చెప్పమ్మా, ఏమాత్రం ప్రతిభ లేని నేను ఉద్యోగం చేయడం, ఎంతో ప్రతిభ ఉన్న గాయత్రిని ఇంట్లో కూర్చోబెట్టడం న్యాయమా? నువ్వే ఆలోచించు అని అనగానే పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ముఖంలో భావాలు మారుతున్నాయి సుగుణలో. గాయత్రి నా భార్య అమ్మ, ఈ ఇంటి ఇల్లాలు. తను ఎవరి కోసం సంపాదిస్తుంది? మన కోసమే కదా. మనం ఆర్థికంగా ఇంకాస్త నిలదొక్కుకోవడానికే కదా అని ఆదిత్య అనగానే సుగుణ ఏమీ మాట్లాడలేదు. అమ్మా, నువ్వు కంగారు పడకు. నేను ఎప్పటికీ ఇలా ఇంట్లోనే కూర్చుంటానేమో అని గాయత్రి పిల్లలను చూసుకుంటూ కొత్త కోర్సులు చేసినట్లే నేను కూడా కొత్త స్కిల్స్ నేర్చుకొని పిల్లలు కాస్త పెద్దవగానే మంచి జాబ్ చూసుకుంటా. మహా అయితే 2-3 సంవత్సరాలు అంతే. సరేనా? మా అమ్మ మంచిది కదా. ప్లీజ్ అర్థం చేసుకో అమ్మా. అత్తయ్య, ఒకసారి ఇలా రండి అంటూ హడావుడిగా పిలిచింది గాయత్రి. ఏంటమ్మా అంది కంగారుగా వస్తూ సుగుణ. ముందు మీరు కూర్చోండి ఇక్కడ అంటూ కుర్చీలో కూర్చోబెట్టింది గాయత్రి అత్తగారిని. చెయ్యి చాపండి, ఇవి మీకే అంది పెద్ద డబ్బుల కట్ట చేతికిస్తూ. అమ్మో, ఇంత డబ్బు నాకెందుకు? విస్మయంగా అడిగింది సుగుణ. లేదత్తయ్య, ఈరోజు నా మొదటి శాలరీ వచ్చింది. ఇంట్లో నా పనులన్నీ మీరు పంచుకున్నారు కనుకే నేను ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేయగలుగుతున్నా. అందుకే నా శాలరీలో మీకు భాగం ఉంటుంది. దీన్ని మీకు నచ్చిన విధంగా ఖర్చు చేసుకోవచ్చు. అది మీ హక్కు అని గాయత్రి అనగానే సుగుణ లేచి కోడల్ని గట్టిగా కౌగిలించుకుంది. ఇంత డబ్బు నేను ఎప్పుడూ చూడలేదు అంది చెమ్మగిల్లిన కళ్ళతో సుగుణ. శ్రమలో భాగం ఉన్నప్పుడు ఫలితంలో కూడా భాగం ఉండాలి కదా అత్తయ్య. ఆర్థిక స్వేచ్ఛ అందరికీ అవసరం అంది గాయత్రి. అప్పుడే అక్కడికి వచ్చిన ఆదిత్య సంతోషంగా చూస్తూ ఉండిపోయాడు ఈ నవతరం అత్తా కోడళ్ల వైపు. ఇదండి కాలం మారింది అనేటువంటి ఈ కథను సరికొండ జయశ్రీ రచించి అందజేయగా, మన కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశంగా కానమోకు కథావచన శ్రోతలకు వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.